మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం పద్మా పైడిమర్రి గారు రాసిన మదాలస మయూరాల ప్రేమ కథ అనే జానపద కథను విందాం. ప్రభావతి రాజ్యానికి రాజు మహేంద్రవర్మ. ఆయన భార్య రాణి కుముదిని దేవి. రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ పరిపాలన చేసేవారు. రాజుగారు యజ్ఞయాగాదులు సకాలంలో నిర్వహించటం వలన వర్షాలు పడటంతో పంటలు బాగా పండి అందరి ఇళ్ళు పాడి పంటలతో పుష్కలంగా ఉండేది. కరువు అనేది ఉండేది కాదు. ప్రజలందరూ కూడా తమ రాజు రాణి అంటే అమితమైన ప్రేమ చూపించేవారు. ఉన్నదల్లా ఒకటే లోపం, వాళ్ళ తదనంతరం సింహాసనం అధిష్ఠించడానికి వారసులు లేకపోవడం. రాజుగారి మంత్రి పేరు సుబుద్ధి. పేరుకు తగ్గట్లుగానే తన బుద్ధి కుశలతతో రాజుగారికి పరిపాలనలో చక్కటి సలహాలు ఇచ్చేవాడు. ఒకరోజు మంత్రి సుబుద్ధి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉంటే రాజుగారికి వారసులు లేకపోవడంతో పొరుగు రాజ్యాల వాళ్ళు ఎలాగైనా ప్రభావతి రాజ్యాన్ని ఆక్రమించాలని కుట్ర చేస్తున్నారని తెలుసుకున్నాడు. రాజ్యానికి దగ్గరలోని అడవిలో ఎక్కడి నుంచో కశ్యపుడు అనే మహాముని వచ్చి తపస్సు చేసుకుంటున్నారని మంత్రికి తెలిసింది. ఆయన చాలా మహిమగలవారని విని రాజుగారితోనూ రాణిగారితోనూ మాట్లాడి వారిని ముని వద్దకు తీసుకుని వెళ్తాడు సుబుద్ధి. కశ్యప మహాముని ఇరువురికి స్వాగతం పలికి వచ్చిన కారణం అడిగారు. స్వామి, మీకు తెలియంది కాదు, మా సింహాసనానికి వారసులు లేరు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మీరే మార్గాన్ని చూపించాలి అని నమస్కరించాడు మహారాజు. అధైర్యపడకు మహారాజా, మీరిద్దరూ ఒక నెల రోజుల పాటు అమ్మవారి పూజ నిష్ఠగా చెయ్యండి. ఎలా చెయ్యాలో మీకు వివరంగా చెబుతాను. ఆ ప్రకారం చేస్తే అమ్మ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అన్నారు కశ్యప మహాముని. అమితమైన సంతోషంతో అడవి నుంచి తిరిగి వచ్చిన మహేంద్రవర్మ, రాణి కుముదిని దేవి కశ్యప మహాముని చెప్పినట్లు నెల రోజుల పాటు కఠోరమైన నిష్ఠతో అమ్మవారి పూజ చేశారు. తర్వాత కొన్ని రోజులకు రాణి కుముదిని దేవి చందమామ లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషపడుతూ పండుగ చేసుకున్నారు. రాకుమారికి మదాలస అని నామకరణం చేశారు. ఆడపిల్ల అని తక్కువ చూడకుండా మదాలసకి సమస్త యుద్ధ విద్యలు నేర్పించాడు మహేంద్రవర్మ. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, క్రూర మృగాల వేట, ఇలా ఒకటేమిటి, మహేంద్రవర్మ తరువాత సింహాసనం అధిష్ఠించడానికి కావలసిన అన్ని అర్హతలు సాధించింది మదాలస. చుట్టుపక్కల రాజ్యాలతో స్నేహంగా ఉంటూనే అవసరమైతే దాడి చేయడానికి సిద్ధంగా ఉండేది మదాలస. యుక్త వయసు వచ్చిన మదాలసకు మహేంద్రవర్మ వివాహం చేయాలని సంకల్పించాడు. చుట్టుపక్కలున్న రాజ్యాల రాకుమారులు చాలామంది మదాలసను వివాహం చేసుకోవడానికి పోటీ పడ్డారు. కానీ అందులో ఎవరూ తన కుమార్తె అందానికి, ధైర్య సాహసాలకు సరితూగలేదని మహేంద్రవర్మ వాళ్ళందరినీ తిరస్కరించాడు. ఇలా ఉండగా అడవిలోంచి క్రూర మృగాలు వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ప్రజలు రాజుగారికి ఫిర్యాదు చేశారు. తండ్రి ఆజ్ఞ మేరకు మదాలస క్రూర మృగాల వేటకు అడవికి బయలుదేరింది. అడవిలో క్రూర మృగాల వేట ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న రాకుమారి దగ్గరకు స్నేహితురాళ్లు చేరారు. రాకుమారి, మహారాజు గారు మీకు వివాహం చేద్దామని అనుకుంటున్నారు కదా, మీకు ఇష్టమేనా, లేక మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగింది ముఖ్య స్నేహితురాలు నందిని. సిగ్గుతో మాట్లాడలేదు మదాలస. అంటే ఎవరో మా రాకుమారి మనసు దోచేశారన్నమాట. ఎవరా అదృష్టవంతుడు అంటూ అందరూ కలిసి మదాలసను ఆట పట్టించారు. మన పొరుగు రాజ్యమైన మధుర రాకుమారుడు జయంతుడు. చూడలేదు కానీ చక్కగా ఉంటాడని, మంచి పరాక్రమశాలి అని విన్నాను. అప్పటి నుండి అతనే నా మనసులో ఉండిపోయాడు అంది మదాలస. అమ్మో రాకుమారి, ఈ విషయం రాజుగారికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? మనకి వారికి చాలా సంవత్సరాల నుంచి శత్రుత్వం ఉంది. జయంతుని తండ్రి చాలాసార్లు మన రాజ్యం మీద అకారణంగా దాడి చేసేవారని మీకు తెలియంది కాదు. మీరు మధుర రాకుమారుణ్ణి ఇష్టపడుతున్నారని తెలిస్తే చాలా ప్రమాదం అంది నందిని. వేట ముగిసింది కదా రాకుమారి, చీకటి పడకుండా అంతఃపురానికి చేరుకుందాం అన్న సైన్యం మాటలతో తిరిగి కోటకు బయలుదేరారు అందరూ. అంతఃపురానికి వచ్చిందన్న మాటే గాని మదాలస మనసంతా జయంతుని చుట్టూనే తిరుగుతుంది.
తన స్నేహితురాలి పరిస్థితి చూసి ఎలాగైనా సహాయం చెయ్యాలని అనుకుంది నందిని. మధుర రాకుమారుడి స్నేహితుడైన భద్రుడు తమకి దూరపు బంధువు. అతనితో మాట్లాడి ఒకరోజు ఎవరూ చూడకుండా రాకుమారిని దూరంగా ఉన్న ఉద్యానవనానికి తీసుకొని వచ్చింది నందిని. అప్పటికే అక్కడ మధుర రాకుమారుడు జయంతుడు తన స్నేహితుడు భద్రుడితో కలిసి మదాలస కోసం ఎదురు చూస్తున్నాడు. మదాలస జయంతుడు మొదటి చూపులోనే గాఢంగా ప్రేమలో పడిపోయారు. అప్పుడు వారికి వాళ్ళ రాజ్యాల వైరం గుర్తు రాలేదు. అలా ప్రతిరోజు ఏదో ఒక పని పెట్టుకొని మదాలస ఉద్యానవనానికి వచ్చేది. అక్కడ అప్పటికే జయంతుడు వచ్చి ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపేవారు. ఇలా ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే చెట్టు కొమ్మ పైన ఉన్న 2 పక్షులు, మన పక్షిరాజు చెప్పిన మంత్రంతో మనం ఈరోజు చిలకల్లా మారాము. నిన్ననేమో పావురాలు, భలే ఉంది కదా, రేపు నెమళ్ళులా మారదామా? ఈ మంత్రం మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు, రేపు ఇదే సమయానికి వద్దాం అని కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయాయి. ఇదంతా విన్న మదాలసకి జయంతునికి ఆ మంత్రం ఏదో తెలుసుకొని పక్షుల్లా మారి ఆకాశంలో విహరించాలని అనుకున్నారు. మరునాడు ఆ పక్షులు వచ్చే సమయానికన్నా ముందు వచ్చి అక్కడ కొమ్మల మాటన కూర్చున్నారు ఇద్దరు. కాసేపటికి ఆ 2 పక్షులు వచ్చి మంత్రం చదివి నెమళ్ళుగా మారి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిన తర్వాత ఇద్దరు చెట్టు మీద నుంచి కిందకు వచ్చి విన్న మంత్రాన్ని జపించి ఇద్దరు నెమళ్ళుగా మారుదామనుకున్నారు. మదాలస, ముందుగా నేను ప్రయత్నించి చూస్తా, తరువాత మీరు కూడా మారవచ్చు అన్నాడు జయంతుడు. అనుకున్నట్లే జయంతుడు ఆ మంత్రాన్ని చదివి నెమలిలా మారిపోయాడు. జయంతుడిని అలా చూసిన ఆనందంలో మదాలస మంత్రాన్ని మర్చిపోయింది. జయంతుడు మళ్ళీ మనిషిలా మారడానికి ఆ మంత్రాన్ని చదువుతాడు గాని మారలేకపోతాడు. చీకటి పడిపోతుంది, కోటకు వెళ్ళిపోవాలి. ఆలస్యం అయితే సైన్యం తనని వెతుక్కుంటూ వస్తారు, మొత్తం బయటపడిపోతుందని ఏమీ తోచని పరిస్థితిలో నెమలిగా మారిన జయంతుడిని తీసుకుని రాజమందిరానికి వచ్చేసింది మదాలస. కూతురుతో ఉన్న నెమలిని చూసి, ఇదేమి రాకుమారి, ఎన్నడూ లేనిది మీ కూడా ఈ నెమలి అన్నాడు మహేంద్రవర్మ ఆశ్చర్యంగా. మన ఉద్యానవనంలో పురివిప్పి ఆడుతుంటే ముచ్చట వేసి తెచ్చాను అంది మదాలస. 2 రోజులైనా జయంతుడు కోటకు తిరిగి రాకపోవడంతో మధురరాజు ఆనందవర్మ భద్రుణ్ణి పిలిచి జయంతుడి గురించి అడుగుతాడు. కంగారు పడిన భద్రుడు అది తెలియనీయకుండా జయంతుడు మారువేషంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాడని, త్వరలోనే వచ్చేస్తాడని చెప్పి చాటుగా నందినిని కలిసి విషయం తెలుసుకున్నాడు భద్రుడు. నెమలిగా మారిన జయంతుడు కోటలో అందరికీ ఇష్టుడిగా మారాడు. పరిపాలనలో మదాలసకు అవసరమైన సహాయం చేస్తున్నాడు. మదాలస జయంతుడిని తిరిగి మనిషిలా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మదాలస, ఈ నెమలిని తీసుకుని వచ్చినప్పటి నుంచి నువ్వు ఉద్యానవనానికి వెళ్ళడం మానేశావు, సమయమంతా దానితోనే గడుపుతున్నావు, అంత నచ్చిందా నీకు అంది రాణి కుముదినీదేవి కూతురుతో. అవునమ్మా, ఈ నెమలి నా ప్రాణం, ఇది లేకుంటే నేను బ్రతకలేను అంది మదాలస నెమలిగా మారిన జయంతుడికేసి ప్రేమగా చూస్తూ. నందిని ద్వారా జరిగిన విషయం మొత్తం తెలుసుకున్న భద్రుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పక్షులు వచ్చినప్పుడు వాటిని పట్టుకుని జరిగిన విషయం చెప్పి ఎలాగైనా తన స్నేహితుడిని మనిషిలా మార్చడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. అయ్యో, జయంతుడు చాలా పొరపాటు చేశాడు. మేం మనుషులం కాదు, పక్షి జాతికి చెందిన వాళ్ళము. తిరిగి మనిషిలా ఎలా మారాలో మాకు తెలీదు అన్నాయి ఆ పక్షులు. భద్రుడికి ఏం చేయాలో పాలుపోలేదు. అయితే నా స్నేహితుడి పరిస్థితి ఇంతేనా అని బాధపడ్డాడు చెట్టు దగ్గర కూర్చొని. అది చూసి జాలిపడిన పక్షులు, స్నేహితుడి కోసం నువ్వు ఇంతలా బాధపడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు ఒక ఉపాయం చెబుతాము, జాగ్రత్తగా విను అన్నాయి. ఇక్కడకు 10 క్రోసుల దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. చెట్టు చేమలు ఫలపుష్పాలతో ఆ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మా పక్షిరాజు అక్కడికి విశ్రాంతి తీసుకోవడానికి వస్తూ ఉంటాడు. అతని దగ్గర చాలా దైవశక్తులున్నాయి. అతన్ని ప్రసన్నం చేసుకుంటే నీకు సహాయం చేస్తాడు అని చెప్పాయి పక్షులు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అంగదేశపు రాజు అనంతవర్మ మదాలస తన కుమారుణ్ణి వివాహం చేసుకోలేదన్న క్రోధంతో ప్రభావతి రాజ్యంపై దండయాత్ర చేశాడు. అంగదేశపు రాజు మహేంద్రవర్మ కన్నా శక్తివంతుడు. మహేంద్రవర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. మదాలస పరాక్రమం మీద నమ్మకం ఉన్నా
ఇంకా కూతురికి రాజకీయ కుతంత్రాలపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో మహేంద్రవర్మకి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదంతా నెమలి రూపంలో ఉన్న జయంతుడు చూస్తూనే ఉన్నాడు. అంగదేశపు సైనిక సంపత్తి గురించి జయంతునికి అవగాహన ఉంది. ఏ విధంగా వారిని యుద్ధంలో ఓడించవచ్చో జయంతునికి బాగా తెలుసు. మదాలస, నీ ధైర్య సాహసాలకు తోడు నేను చెప్పే యుద్ధతంత్రాలు అమలుపరచు, తప్పకుండా విజయం మనల్ని వరిస్తుంది అని చెప్పి మదాలసకు అండదండగా ఉండి అంగదేశంపై మదాలస విజయం సాధించడానికి తోడ్పడ్డాడు జయంతుడు. భద్రుడు పక్షులు చెప్పినట్లుగా ఆ నదీ తీరానికి వెళ్ళి పక్షిరాజును కలుసుకొని జరిగిన సంగతి వివరించి సహాయం చేసి తన స్నేహితుడిని మనిషిలా మార్చే ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. నువ్వు నీ స్నేహితుని కోసం ఇంత కష్టపడుతున్నావు కనుక నీకు సహాయం చేయాలనిపిస్తుంది. ఇదిగో ఈ ద్రవాన్ని తీసుకొని వెళ్ళి అతనిచే తాగించు, అప్పుడు జయంతుడు మనిషిలా మారతాడు అని చెప్పాడు పక్షిరాజు. ఆ ద్రవాన్ని తీసుకొని ఆగ మేఘాల మీద కోటకు చేరుకొని నందిని సహాయంతో మదాలస దగ్గరకు చేరుకున్నాడు భద్రుడు. జరిగిందంతా మదాలసకు చెప్పి ఆ ద్రవాన్ని నెమలి రూపంలో ఉన్న జయంతునికి తాగిస్తే తిరిగి మనిషిగా మారతాడని చెప్తాడు. మదాలస ఎంతో సంతోషించి ఆ ద్రవాన్ని నెమలి రూపంలో ఉన్న జయంతునిచే తాగిస్తుంది. మరుక్షణం జయంతుడు మానవ రూపంలోకి వచ్చేశాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన రాజు, రాణి మదాలస మందిరంలో ఉన్న జయంతుడిని, భద్రుణ్ణి బంధించమని సైనికులను ఆజ్ఞాపించారు. వెంటనే మదాలస తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించి అంగరాజ్యంపై యుద్ధంలో జయంతుడు ఏ విధంగా సహాయం చేశాడో వివరించి అతనంటే తనకిష్టమని వివాహం చేసుకుంటానని చెబుతుంది. జయంతుడు మహారాజుకి నమస్కరించి తన తండ్రితో తానే మాట్లాడతానని ఒప్పించి మధురకు వెళ్ళి తండ్రితో మదాలస ధైర్య సాహసాల గురించి చెప్పి మదాలస అంటే తనకిష్టమని చెప్పి ఇరు రాజ్యాలు కలిస్తే తమకు ఎదురే ఉండదని తండ్రిని ఒప్పించి ఇరు పెద్దల అంగీకారంతో మదాలసను రంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు జయంతుడు. మదాలస జయంతుల పరిపాలనలో ఇరు రాజ్య ప్రజలు ఎంతో సంతోషంగా గడిపారు. ప్రజలందరూ మదాలస మయూరాల ప్రేమ గురించి పిల్లలకి కథలు కథలుగా చెప్పేవారు. ఇదండి పద్మా పైడిమర్రి గారు రాసిన మదాలస మయూరాల ప్రేమ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.